వారాహిదేవి జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, ఎటువంటి సమస్యకైనా 24 గంటల్లోనే పరిష్కారం చూపబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. ప్రియమైన వారి నుంచి ఈ రోజున ఒక శుభవార్త ధనుసు రాశి వారికి అందబోతుంది. జూలై మాసంలో 2వ తేదీన ఈ యొక్క మార్పు మీ జీవితంలో కలగబోతుంది. ఒక వార్త అనేది మీకు తికమక కలగచేస్తుంది. ఏమిటి ఆ వార్త? ఎటువంటి ఫలితాలు ఈ రోజు వీరు పొందుకోబోతున్నారు? ఈ రోజున మీ జీవిత మార్గాన్ని మలచబోతున్న ఆ యొక్క వార్త ఏమిటంటే, ఎన్నాళ్లుగానో ఎదురు చూసిన శుభవార్త మీ ఇంటి తలుపు తడుతోంది. బృహస్పతి అనుగ్రహం, హనుమంతుని కరుణ మీపై పూర్తిగా ప్రసరిస్తుంది. మీ నిజాయితీకి, మీరు పెట్టుకున్న ధర్మానికి దేవుడు ఇచ్చే ఇది ప్రత్యక్ష ప్రతిఫలితం. ఇక వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు. మీరు పడిన ప్రతి కష్టం ఫలించబోతుంది. మీరు నడిచే ప్రతి అడుగు విజయానికి దారితీస్తుంది. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఏం చెప్తున్నామో మీకు అర్థమవుతుంది. ఓం శ్రీ వారాహిదేవియే నమః. వారాహి మాత అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ మనసులో తలుచుకుని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. అమ్మవారు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని చక్కగా ఆశీర్వదిస్తారు. ఈ రాశి వారి జీవితం ఒక ప్రయాణం లాంటిది. ధనుసు రాశి వారి జీవితం ఇప్పుడు నూతనంగా మారబోతుంది. ధైర్యంగా సాగండి. స్వభావపరంగా నిజాయితీ కలవారు, ధైర్య సాహసాలు కలవారు, జీవితంలో ఎప్పుడూ ఎదుగుదల కోసం కృషి చేసేవారు. గురుగ్రహ ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల వారిలో ధార్మికత, విజ్ఞానవంతత, దైవగుణం, సమాజానికి ఉపయోగపడే ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. వీరి మనస్సు విశాలం, మాటలు బలంగా ఉంటాయి. కొన్నిసార్లు అహంకారంగా అనిపించవచ్చు. చిన్న చిన్న విషయాలు పట్టించుకోకుండా పెద్ద విషయాలపై వీరు దృష్టి పెట్టే స్వభావం ఎక్కువ. ప్రయాణాలను ఇష్టపడతారు. కొత్త విషయాలను తెలుసుకోవాలనే తపన, ఉత్సుకత విశ్వవిద్యాలయం స్థాయి నుంచి ఉంటుంది. చదువుకోవాలనే ఆకాంక్ష వీరిలో ఎక్కువ. ఒక చోట ఉండడం కన్నా ఎన్నో చోట్ల తిరగడం, అన్వేషించడం బాగా నచ్చుతుంది. చిన్నతనంలోనే ఒక పెద్ద దృష్టికోణాన్ని ఏర్పరచుకుంటారు. గురువు, పెద్దల మాటలు వినడం, తపస్సు చేయడం, దైవారాధన చేయడం వీరి జీవితంలో సహజంగా ఉంటుంది. ఈ రాశి వారు నెమ్మదిగా ఎదుగుతారు, కానీ స్థిరంగా ఎదుగుతారని చెప్పుకోవచ్చు. చదువు పట్ల ఆసక్తి ఎక్కువ, కానీ కొన్ని సందర్భాల్లో విసుగు కూడా వేస్తుంది. అంటే గమ్యం వారికి స్పష్టంగా ఉండడం వల్ల మళ్లీ పట్టుదలతో ముందుకు సాగుతారు. జ్ఞానపీఠ పురస్కారాలు, గురుతత్వపు స్థానం పొందగల వీలు ఉన్నవారు వీరు. ఈ రాశివారు కుటుంబానికి, సమాజానికి ప్రాధాన్యత ఇస్తారు. స్నేహితులతో చాలా నిస్సహాయంగా ఉంటారు. సహాయం చేయడానికి ఎప్పుడూ ముందుంటారు, కానీ స్వేచ్ఛను కోల్పోవడం ఇష్టముండదు. వీరి హృదయం నిజంగా మంచిది, కానీ కొన్నిసార్లు మితిమీరిన అహం చూపించే అవకాశం ఉంది. వీరు చేసిన తప్పులు ఒప్పుకునేందుకు ఆలస్యం చేస్తారు. సారాంశంగా పశ్చాత్తాపం పొందుకుంటారు. వీరి దృష్టిలో జీవితంలో ధనం కన్నా ధర్మం ముఖ్యం. అయితే ధన సంపాదనపై కూడా వీరు దృష్టి పెట్టే సందర్భాలుంటాయి. వ్యాపారంలో విజయం సాధించొచ్చు, కానీ దానికి అనుగుణంగా శ్రమ, నమ్మకం కావాలి. ఉద్యోగం కంటే మేనేజ్మెంట్, నాయకత్వ రంగాల్లో, ఉపాధ్యాయతత్వం, ఫిలాసఫీ, పత్రిక, రచన వంటి రంగాల్లో ఎదిగే అవకాశం ఎక్కువ. జీవితాన్ని బాగా విశ్లేషిస్తూ చూస్తారు. ప్రతి దానికి ఒక అర్థం వెతకడం వీరి లక్షణం. ఇల్లు పెద్దగా ఉండకపోయినా ఆత్మవిశ్వాసం పెద్దది. ఇతరుల ప్రగతిని చూసి చాలా ఆనందపడతారు. భక్తి విషయాల్లో ఈ రాశివారు తపస్సు కలవారు. గురుగ్రహ ప్రభావం వల్ల పూజలు, యజ్ఞాలు, వ్రతాలలో పాల్గొనే అవకాశం ఉంటుంది. జీవితంలో మార్గదర్శకులు వీరు. తల్లిదండ్రులకు గౌరవం ఇస్తారు. కుటుంబానికి రక్షణగా నిలుస్తారు. వీరి మాటల్లో నమ్మకం ఉంటుంది. చాలా సందర్భాల్లో వీరు మౌనంగా ఉంటారు. అత్యవసరమైతేనే ధైర్యంగా మాట్లాడతారు. వివాహ జీవితంలో కాస్త ఒత్తిడి ఉన్నా
ప్రేమాభిమానాలతో కొనసాగించడం వీరి ప్రత్యేకం. భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చినా చాలా తెలివిగా పరిష్కరించగలరు. సంతానంపై మమకారం ఎక్కువ. పెద్దల అభిష్టాలు గౌరవించేవారు. మానసికంగా బలమైనవారు. కష్టాలు తట్టుకునే శక్తి పుష్కలంగా ఉంటుంది. కొన్నిసార్లు మితిమీరిన స్వేచ్ఛ వల్ల తాను తప్పు చేస్తున్నా అనే విషయం తెలిసినా పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోతారు. అయితే నెక్స్ట్ స్టెప్ లో మాత్రం ఆత్మవిమర్శతో మార్పు తెచ్చుకుంటారు. స్నేహితుల విషయంలో ఎక్కువగా నమ్మకం పెట్టడం వల్ల మోసపోవచ్చు. కానీ మళ్లీ అదే తప్పు చేయకూడదని బుద్ధిగా మార్చుకుంటారు. విద్యారంగం, ధార్మిక రంగం, రాజకీయ రంగం, ప్రసంగ కళలు, యాత్రలు, మానవహిత రంగాలు, రాయితీ రంగాలు, శాస్త్రవేత్తల రంగాల్లో మంచి స్థానం ఉంటుంది. తక్కువ సమయంలో ఎక్కువ విషయాలు నేర్చుకుంటారు. అందుకే గైడింగ్, ట్రైనింగ్, లెక్చరింగ్ వంటి రంగాలు వీరికి నప్పుతాయి. భవిష్యత్తును ముందుగానే ఊహించగల బుద్ధి వీరిలో ఉంటుంది. కొన్నిసార్లు అసాధ్యమైన పనులను సులభంగా చేసి చూపిస్తారు. ఈ రాశివారు తాము ఆశించే స్థాయికి ఎదగాలంటే ధైర్యం, సమయానికి ఉపయోగం, గురువుల ఆశీర్వాదం అవసరం. నమ్మిన వారిని వదలరు. స్నేహితులకు విలువ ఇస్తారు. ఒకసారి ఒక పని మొదలు పెడితే ఎంత కష్టమైనా పూర్తి చేస్తారు. కొన్ని సందర్భాల్లో అధిక ఆశలు పెట్టుకుని బాధపడే అవకాశం ఉంటుంది. కానీ మళ్లీ వారి తాము తొంగి కూర్చొని ఊహించుకుంటారు. తిరిగి అదే దారిలో వెళ్తారు. వీరి వల్ల సమాజానికి కొత్త ప్రేరణ ఉంటుంది. తప్పులను ఒప్పుకొని మార్పు చేసే ధైర్యం ఉంటుంది. పుణ్యక్షేత్రాలు వీరికి ఆకర్షణ. దేవాలయ యాత్రలు, హారతులు, భజనలు చేయడం వీరికి ఆనందాన్ని ఇస్తుంది. ఈ రాశి వారు ఎప్పుడూ నిజం చెప్తారు. కానీ కొన్నిసార్లు అది ఇతరులకు కఠినంగా అనిపించొచ్చు. అయినా సరే నిజాయితీ విడిచిపెట్టరు. కోపం వచ్చేసరికి ఏం చెప్తున్నామో కూడా పట్టించుకోరు. కానీ మళ్లీ తీరుగా మాట్లాడతారు. వీరికి ఇతరుల మనోభావాలు అర్థమవుతాయి. కానీ తమ భావాలు బయటపెట్టడంలో కొంత వెనుకడుగేస్తారు. భావోద్వేగాలు ఎక్కువ. కానీ వాటిని వ్యక్తీకరించడంలో జంకుతారు. పుస్తకాలు చదవడం, ప్రయాణం చేయడం, అనుభవాలు పంచుకోవడం వీరి హాబీలు. జీవితంలో చివరకు విజేతలే అవుతారు. ఎందుకంటే వారి విజయం కోసం వారు ధైర్యంగా నిలబడతారు. ఈ రాశివారు ఎప్పటికీ విశ్వాసం విడవరు. లక్ష్యాలు, ఆశయాలు ఎంత దూరమైనా సరే చేరుకోవడమే వీరి దృఢ సంకల్పం. ఇది ధనుస్సు రాశి వారి యొక్క పుట్టు పూర్వోత్తరాల విశేషం. ఈ రోజు వీరికి మితమైన అంచనాల మధ్య కొనసాగుతోంది. ఉదయం నుంచి కొన్ని పనులు ఆలస్యం కావడం వల్ల కొంత అసహనం పెరగొచ్చు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన సందర్భాల్లో ఒకసారి ఆలోచించిన తర్వాతే ముందడుగు వేయడం మంచిది. కుటుంబ సభ్యులతో ఓపికగా మాట్లాడడం అవసరం. పొరపాటున మాట్లాడిన మాటలు ఉద్రేకంగా మారే అవకాశం ఉంది. జాగ్రత్త. ఉద్యోగాల్లో ఉన్నవారు కొత్త పనులపై స్పష్టత పొందాలి. అధికారుల మాటల్లోని ఉద్దేశం అర్థం చేసుకోండి. వ్యాపార రంగంలో ఊహించని డీల్ వాయిదా పడొచ్చు. దీనివల్ల మనోధైర్యం కోల్పోవద్దు. మిత్రులతో వ్యర్థ చర్చలకు దూరం జరగండి. ఆరోగ్యపరంగా మోకాళ్లు లేదా కాళ్ళు నొప్పులు తలెత్తే అవకాశం ఉంది. ఆహారంలో సున్నితత్వం పాటించండి. శుచిత్వం పాటించండి. ఖర్చులను నియంత్రించండి. ఆదాయ వృద్ధికి కొత్త మార్గాలపై ఆలోచన వచ్చే విధంగా అవకాశం ఉంది. అనవసర లావాదేవీల్లో పడకుండా ప్రస్తుత పరిస్థితి పటిష్టంగా నిలుపుకోవడం మంచిది. పాత స్నేహితుడి నుండి సమాచారం ఒకటి ఆనందాన్ని కలిగించొచ్చు. రాత్రి సమయాల్లో కుటుంబంలో చిన్న చిన్న సమస్యలుండొచ్చు. దేవాలయ దర్శనం చేసుకుని ఆత్మశాంతి పొందండి. రోజు సాధారణ స్థాయిలో ఉంటుంది. ఈ రోజు ధైర్యం, ఓర్పుతో ఉంటే మంచి పరిణామాలు ఆశించొచ్చు. ఇది విశేష ఫలితాల దినంగా చెప్పొచ్చు. ఉదయం నుంచే చురుకుదనం, ఉత్సాహం ఉంటుంది. పనుల్లో విజయం ఉంటుంది. గతంలో అనుకున్న కార్యక్రమాలు పూర్తయ్యే సూచన ఉంది. కుటుంబ వాతావరణం అనుకూలము. పెద్దల ఆశీర్వాదంతో కొన్ని నిర్ణయాలు ఫలప్రదమవుతాయి. విద్యార్థులకు మంచి ఫలితాల రోజు. చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. సానుకూల మార్పులు ఉద్యోగాల్లో ఉంటాయి. కొన్ని అదనపు బాధ్యతలు భుజాలపై పడతాయి. లాభాలు ఊహించినంత కాకపోయినా మంచి ప్రణాళికలు వ్యాపారంలో చేస్తారు. డబ్బు వస్తుంది. కానీ ఆ సొమ్మును సరైన ప్రదేశంలో పెట్టుబడి చేయడం అవసరం. న్యూస్ లేదా సోషల్ మీడియా ద్వారా ఒక శుభవార్త వింటారు. స్నేహితుల నుంచి మద్దతు లభిస్తుంది. ఏదైనా పాత సమస్యల పరిష్కారం దిశగా సాగుతుంది. ఆరోగ్యపరంగా తలనొప్పి, ఒత్తిడి ఉండదు. కానీ విశ్రాంతి వల్ల ఉపశమనం లభిస్తుంది. ఈ రోజు జ్ఞానం, ఆలోచనలకు మంచి దిశగా సాగుతుంది.
ఈ రోజు కుటుంబంతో సమయం గడిపి మానసిక సంతృప్తి పొందుకుంటారు. ఈ రోజు మీ బుద్ధి ప్రభావం ఇతరులకు ఆశ్చర్యంగా కనిపించబోతుంది. అలాగే కొంత అనిశ్చిత, ఊహించని మార్పులతో కూడినదిగా ఈ రోజు ఉంటుంది. ఉదయం సమయంలో మీకు కాస్త ఆందోళన కలిగించే సమాచారం రావచ్చు. కానీ భగవంతునిపై భారం వేయండి. కొన్ని విషయాల్లో స్పష్టత కొరతతో అసమర్థత అనిపించవచ్చు. కానీ మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు మెరుగవుతాయి. ఆధ్యాత్మిక దిశగా ఆలోచన రావచ్చు. దేవాలయానికి వెళ్లడం వల్ల మానసికంగా ఉపశమనం పొందుకుంటారు. ఉద్యోగస్తులకు కొన్ని అపోహలు తలెత్తొచ్చు. వాటికి లోను కాకుండా వాస్తవాలపై దృష్టి పెట్టండి. బాస్ లేదా సీనియర్లతో మాట్లాడేటప్పుడు సూటిగా మాట్లాడకుండా మాటల్లో మెలకువ చూపించండి. వ్యాపారంలో నష్టాల భయం లేకపోయినా నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోండి. పాత అప్పుల గురించి ఆలోచనలు రావచ్చు. కుటుంబంలో ఒకరి ఆరోగ్యం కలవరపెట్టవచ్చు. పిల్లల చదువు, భవిష్యత్తుపై ఆందోళన పెరగొచ్చు. సాయంత్రం నుండి పరిస్థితి క్రమంగా మెరుగవుతుంది. ఒక చనిపోయిన పెద్దవారి గురించిన జ్ఞాపకం కలవరపెట్టొచ్చు. ఒకచోట ప్రార్థన చేయడం వల్ల మంచి ఊరట వస్తుంది. డబ్బు వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. పూర్తిగా శాంతంగా గడపాలంటే మౌనం చాలా చక్కటి మార్గం. చింతించవలసిన రోజే అయినా ఈ రోజు ధైర్యంగా ఉంటే మంచి మార్గం మరలా కనిపిస్తుంది. పరిస్థితులకు అనుకూలంగా మారడమే మేల్కొల్పు. ఊహించని శుభవార్త వినబోతున్నారు. నిత్యము శివారాధన చేసుకోవడం, ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని పఠిస్తూ ఉండడం, ఉదయాన్నే మీరు శివస్తోత్ర పఠన పారాయణం, అలాగే సూర్య నమస్కారాలు చేసుకోవడం, ఆదిత్య హృదయ స్తోత్ర పఠన పారాయణం చేయడం, హనుమాన్ చాలీస వీలైతే పఠించడం, లేదంటే వినే ప్రయత్నమైనా చేయడం మీకు లాభదాయకంగా ఉంటుంది. అంతా మంచి జరుగుతుంది. సో ఫ్రెండ్స్, చూశారుగా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ధన్యవాదాలు.